సైదాపురం మండలంలోని రాగన రామాపురం ఉపాధి నిధుల గోల్మాల్పై విజిలెన్స్ అధికారులు గ్రామస్తులతో విచారణ. సైదాపురం మండలంలోని రాగన రామాపురంలో ఉపాధి నిధులు గోల్మాల్ జరిగినట్టు 10 మంది జిల్లా కలెక్టర్కు ప్రజా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం డ్వామా విజిలెన్స్ ఆఫీసర్ డి విజయలక్ష్మి, డ్వామా ఏపీడీ గాయత్రి, ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్లు సంయుక్తంగా విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో 37 మంది ఒక్క వ్యక్తి 2 జాబ్ కార్డులతో 150 రోజులు పనిచేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు 25 మందితో మాట్లాడామని, మరో కొంతమంది గ్రామంలో లేనందున మరోసారి వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని ఆమె తెలిపారు. తుర్మెర్ల రాగాన రామాపురం ఉపాధి హామీ విజిలెన్స్ విచారణ ఒకే రోజు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి డి విజయలక్ష్మి మాట్లాడుతూ, జూన్ వరకు ఒక కార్డుతో, జూన్ నుండి మరో కార్డుతో ఉపాధి పనులు చేసినట్లు విచారణలో తేలిందని, ఏ విధంగా ఒక్కో వ్యక్తి సింగిల్ జాబ్ కార్డులు ఇచ్చారో నివేదిక ఇవ్వమని ఎంపీడీఓకు ఆదేశించామన్నారు. ఒక కుటుంబానికి చెందిన ఒక జాబ్ కార్డుతో పనులు చేసుకోవాలని నిబంధనలు, ప్రతి ఒక్కరూ 100 రోజుల పనిని పొందాలన్నారు. పనుల కోసం వలసలు పోకుండా గ్రామాల్లోనే ఉండి ఉపాధి పనులను పొందాలని గ్రామాల్లో ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్రబాబు, పంచాయతీ కార్యదర్శి మాధవీలత, రాగన రామాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు జనాభా అంతా వాళ్ళు కానప్పుడు నేను పనికి పోలేదంటారు. వాస్తవం మాట. నేను పోయాను, నేను ఫోటో పలానా రోజు నేను పనికి పోయాను, వాళ్ళు కావాలని చెప్తుండ్రు అనేది. అసలు పనికి పోని 4-25 సంవత్సరానికి సంబంధించి ఈ గ్రామంలో కొంతమందికి పాత కార్డులు డిలీట్ చేసేసారని, మళ్ళీ కొత్త కార్డులు ఇచ్చారని, అంటే ఒకే కుటుంబంలో 2 కార్డులు ఇచ్చారని, అలాగే అసలు పనికి వెళ్లకుండా కూడా కొంతమంది వేరే పనులు చేసుకుంటూ చదువుకుంటూ కూడా డబ్బులు తీసుకుంటున్నారని, ఈ విధంగా ఈ గ్రామంలో అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ అనేది కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము డ్వామా నుంచి ఎంక్వైరీకి వచ్చాము. నేను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ని, మేడం గారు ఏపీడీ గారు, మన మండల ఎంపీడీఓ గారు, మేమందరం కూడా జాయింట్గా ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. గతంలో ఎంపీడీఓ గారు కూడా ఈ యొక్క ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దాన్ని కూడా బేస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మేము మొత్తం 37 మంది మీద వీళ్ళు పనికి వస్తూ అంటే 2 జాబ్ కార్డ్స్ కలిగి ఉన్నారని, లేదా అసలు పనికి రావట్లేదని, లేదా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు, స్కూల్లో స్వీపర్గా పనిచేస్తున్నారు, వీళ్ళు ఉపాధి హామీ పనికి వస్తున్నారని, ఇట్లా మొత్తం 37 పేర్లు రాసి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ అందరితోటి మాట్లాడాము. ఒక 4-5 మాత్రము ఇక్కడికి రాలేక వేరే తోట పనిలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో రాని వాళ్ళతోటి తర్వాత మాట్లాడుతూ మెజారిటీతో 37లో సుమారుగా మనం ఒక 25 మందితో మాట్లాడాము. ఇక్కడ మొత్తం సుమారుగా ఒక 25 మంది దాకా మేము మాట్లాడాము. సో మేము ఒక అవగాహనకు వచ్చి మేము డిస్కస్ చేసుకొని ఈ రిపోర్ట్ని గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం వారు మనం వలసలు వెళ్లకుండా మన గ్రామంలోనే వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పనులు 100 రోజులు ప్రతి కుటుంబానికి, మనిషికి 100 రోజులు కాదు, కుటుంబానికి 100 రోజుల పని అనేది కల్పించడం జరిగింది. అది ఒక చట్టంగా కూడా చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎవరన్నా పని చూపించకపోతే మీరు అది ఒక హక్కుగా అడిగి పని కల్పించమని దరఖాస్తు కూడా చేసుకునే హక్కు ఉంది. మీరు అడిగినప్పటికీ పని కల్పించకపోతే మీకు నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చే అవకాశం చట్టం కల్పించింది. కాబట్టి గ్రామస్తులందరూ మీరు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసేది ఏంటంటే, ఎవరి జాబ్ కార్డు మీద వాళ్ళే పనిచేయండి. కనీసము భార్య పేరు మీద భర్త చేయడానికి కూడా వీల్లేదు. ఆమెకి ఆ రోజు బాగాలేదా, కామ్గా ఉండండి, మీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసుకోండి. అంతేగాని భార్య బదులు భర్త, తల్లి బదులు బిడ్డ, బిడ్డ బదులు తల్లి, అత్త బదులు కోడలు, ఇట్లా బదుల్లో వెళ్ళడం అనేది లేదు. అసలు మన కార్యక్రమం, మన ప్రోగ్రాంలోనే లేదు. అవన్నీ కూడా రికవరీ కట్టాల్సి ఉంటుంది మళ్ళీ ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి ఇది పీక్ సీజన్, మనకి ఈ సంబంధం